మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 94వ కీర్తన 22వ చరణము. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు కీర్తనకారుడు ప్రభువుని తాను ఏ విధంగా చూస్తున్నాడు, ప్రభువు ప్రభువు గురించి తన దృష్టిలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. యెహోవా నాకు ఎత్తైన కోట. తన చుట్టూ ఒక కోటగా ఎవరున్నారంటే దేవుడైనటువంటి యెహోవా తనకి కోటగా ఉన్నాడని కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఎలాంటి కోట? ఎత్తైన కోట. అంటే కోట అనగా ఆ యొక్క రాజ్యములోనికి ఎవ్వరు ప్రవేశించకుండా రాజ్యము చుట్టూ ఉండేటువంటి దాన్ని మనము కోట అంటాం. అయితే ఆ కోట ఎలా దేవుడు ఉన్నాడు అంటే ఎత్తైన కోటగా, అంటే శత్రువులు సమీపించకుండా, శత్రువులు రాలేనటువంటి ఎత్తైన కోటగా దేవుడు తనకున్నాడని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము, కోటగా ఉన్నాడు. ఆ కోటలో ఆయన ఎలా చూస్తున్నాడంటే ఆశ్రయ దుర్గముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవున్న పరిస్థితులను బట్టి, నేనున్న పరిస్థితులను బట్టి నాకేది ఆశ్రయము లేదు, నాకు ఒక కోట లేదు, నాకు ఒక సహాయము లేదు అని నీవు నేను తలుస్తూ ఉంటుంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నన్ను కాపాడటానికి, నాకు సహాయము చేయటానికి నాకు ఎవరు లేరు అని నీవు నేను అనుకుంటుంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోవా నాకెలా ఉన్నాడు అంటే ఎత్తైన కోటగా ఉన్నాడు. నా దేవుడు నాకు ఎలా ఉన్నాడంటే ఆశ్రయ దుర్గము. నాకు ఆశ్రయము లేదు, నాకు ఆశ్రయం ఇచ్చేవారు లేరు అని మనము ఆలోచిస్తూ ఉంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన కోటగా ఉండి కాపాడువాడు మాత్రమే కాదు, ఆ కోటలో ఆయన ఆశ్రయం ఇచ్చేవాడు. ఆ కోటలో ఆయన ఆశ్రయముగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ మాటను బట్టి మనమున్నటువంటి పరిస్థితిలో మనము విశ్వాసం ఉంచి, ఈ మాటను బట్టి ధైర్యము తెచ్చుకుని మనము జీవించాలని మనవి చేస్తా ఉన్నాను. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. కాబట్టి నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా, నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నా ఏమాత్రము కూడా దిగులు చెందవలసిన అవసరము లేదు. ఎందుకంటే యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయం. ఎవరు నీకు ఆశ్రయం అంటే, నువ్వు ఏ దేవుని మాట అయితే వింటున్నావో, నువ్వు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావో ఆ దేవుడైనటువంటి యెహోవా నీకు నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కాబట్టి ఏమాత్రము దిగులు చెందకుండా ఈ లోకంలో మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.